నల్లవాగు గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థి నిఖిల్ అనే విద్యార్థి ఈరోజు అస్వస్థకు గురై కళాశాల సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు నిఖిల్ అనే విద్యార్థి మృతి చెందడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే కళాశాల ప్రిన్సిపాల్ కానీ కళాశాల సిబ్బంది కానీ తక్షణమే చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు నిఖిల్ అనే విద్యార్థి బతికేవాడు. వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు ఆయన మరణించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ విద్యార్థి కుటుంబానికి ఎంబడి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మేము ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకు ఒక పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ఘటనకు కారకులైనారో ప్రిన్సిపాల్ కానీ సిబ్బంది కానీ నర్సులు కానీ వీళ్ళందరి మీద వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి ఘటనలు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ మా సంగారెడ్డి జిల్లా కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలోని ఏ గురుకులంలో కూడా జరగకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.